శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం ఖర్చులు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, సంతాన విద్యా విషయాలు కూడా ఎక్కువగా స్ట్రెస్కి గురే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించింది, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా సాధ్యమైనంత వరకు కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి మంచి స్థాయి, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం చాలా వరకు నెరవేరుతుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన రావడం, అయితే ఏదైనా సరే భాగస్వామి వ్యాపారం కాకుండా సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడుతనంగా ఉంటుంది. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. అయితే వీరికి ఏలినట్స్ నడుస్తుంది. వ్యయంలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం కానీ, అఘోర పాశుపత హోమం కానీ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశం వచ్చినప్పటికీ జీతం తక్కువగా రావడం, కష్టం ఎక్కువగా ఉండడం ఉంటుంది. అయితే ఏలినట్స్ నడుస్తుంది, మన కష్టం మనం పడాలి. ఏదైనా దైవానుగ్రహం వల్ల ఆయన అనుగ్రహంతో ఏదైనా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవరాలు చక్కగా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, దూర విద్యకి సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూలపడతాయి. విదేశీ సంబంధించిన H1B కావచ్చు, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయవహారాలు కొంత నత్తనరగా నడిచే అవకాశం గోచరిస్తుంది. అయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు మటుకు లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడాలి అనే ఆకాంక్ష బలంగా నాటుకుంటుంది. దాని విధంగా మీ ప్రయత్నాలు ప్రారంభించండి, అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ రంగంలో వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తుంది. రాజకీయ రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా హనుమాన్ వృత్తులతో ప్రతినిత్యం దీపారాధన చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడిగిన, సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి కలుసుబడతనంగా ఉంటుంది. అదేవిధంగా పెద్దల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, హాస్పిటల్కి ఎక్కువ తిరగడం ఇటువంటి ఉండే అవకాశం లేకపోలేదు. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు, బలంగా ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయదారులకు, ఫార్మా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొంతవరకు కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టు ప్రారంభించాలి, సొంతంగా వ్యాపారం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ అనుకున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. విదేశీ సంబంధించిన విషయాలు, విదేశ ప్రయాణం కోసం చేసే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే దశమ స్థానంలో, వృత్తి స్థానంలో రాహు ఉన్నారు.
రాహు వీరికి బలంగా ఉన్నారు కాబట్టి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిర నివాసం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద సలహాలు తీసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎక్కడైనా సరే స్థిరంగా ఉండి మనం ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి, స్థిరంగానే ఉద్యోగంలో ఉండాలి అన్న ఆలోచనతో ఉంటారు. పదే ఉద్యోగం వచ్చినా సరే మారకుండా ఒక చోట ఉన్నట్లయితే అది ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే మనకంటూ గుర్తింపు లభిస్తుంది అనే ఆలోచనతో ఉంటారు. మీడియా రంగంలో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా సినీ కళారంగంలో ఉన్న వారికి, డాక్యుమెంటరీ రైటర్స్కి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, అదేవిధంగా టెక్నికల్ రంగంలో టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి, ఈ రంగంలో ఉన్న వారికి చక్కగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి పడుతుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. వాటిని సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి ఓం నమో నారాయణ ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. ఒక ఏకాదశి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం దానంగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి కాస్త జాగ్రత్త వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. రాబడి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఏది కదలని పరిస్థితి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ అది అలాగే ఉంది అనే నిరుత్సాహపరమైన వాతావరణం ఉంటుంది. కానీ నిరుత్సాహాన్ని కోల్పోకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు, సంకల్ప బలం ఏదైతే ఉందో చక్కగా ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సహోదరు మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో నా ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన విలువ పెరగడం, దానిని కాస్త అమ్మేసి స్థిరాస్తులు మరింతగా వృద్ధి చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం జాగ్రత్తగా ఖర్చు చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. 10 మంది ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని చెప్పేసి వాటి విషయంలో కాకుండా మీరు సొంతంగా నిర్ణయాలు, భాగస్వామి నిర్ణయంతో ఏకీభవించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మాట మీద ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఫినాన్స్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేదా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రైవేట్ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. చక్కగా మంచి విద్యారంగానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ విదేశాల కోసం ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆ దిగ్విజయంగా పని పూర్తవుతుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఏదైనా సాధించగలం. గురువు మనకు అనుగ్రహం బాగుంది, చక్కగా మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. వాటి విషయంలో తప్ప ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు కొన్ని చేయవలసి ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఏదో ఒక తెలియని మనోవేదన వెంటాడుతుంటుంది. అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఇలా జరుగుతుందో అనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పని మీరు ప్రారంభించండి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ చక్కటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి. అది తప్ప ఇటువంటి ఇబ్బంది లేదు. ఖర్చులు అంటారా, ఎప్పుడు ఖర్చు ఉంటూనే ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు మీరు ఖర్చు పెడతారు, వెనకాడరు. మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలి అన్న ఆలోచనతో చేసే ఏదైతే కార్యక్రమం ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది.
అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గ్రహాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా కొంత ఒడిదుడుకులు అనేది ఏర్పడే అవకాశం ఉంది. అయితే రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సహోదరి మధ్య చిన్నపాటి విభేదాలు, ఏదో తెలియని ఆందోళన గురి అవకాశం గోచరిస్తోంది. అయితే అష్టంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. భాగ్యంలో శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, అదేవిధంగా ఎప్పుడో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మీకు చేతికి రావడం, అదొక ఊరట చెందే అవకాశం అని చెప్పవచ్చు. కష్టకాలంలో మనకి ఎప్పుడో చేసిన సేవింగ్స్కి ఇప్పుడు పనికొచ్చేన సంతోషకరమైన వాత వినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏదైతే ఉందో అవి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఒక మంచి యూనివర్సిటీలో ఒక సీటు లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. విదేశాల్లో స్థిరపడడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించేయండి. ఎందుకంటే విదేశాల్లో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే అది మీకు తర్వాత అయినా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. సహోదరుతోటి శుభకార్యాల్లో పాల్గొనడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు, మంచి అవకాశం అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెద్దవాళ్ళతోటి చర్చించి ఒక కొలిక్కి రావడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకి. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. హోటల్ బిజినెస్ ప్రారంభించాలని చూస్తారు. అయితే సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. దానికి ఇన్వెస్ట్ పరంగా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, మొగులుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మంచి విజయం సాధిస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ అవుతుందో వీరికి లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం, మన కృషి ఉంటే సాధించగలం అన్న ఆలోచనతో ఉంటుంది. దైవానుగ్రహం వల్ల మనకి మేలు జరిగిందని సంతోషపడతారు. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. చార్టెడ్ అకౌంట్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అనిపించినా కానీ వారాంతంలో మంచి ప్రాజెక్టులు చేతికి అందుకు వచ్చే అవకాశం గ్రహాలు గోచరిస్తోంది. ఏదైనా సరే 10 మందిలో బాగుండాలి అని ఆలోచిస్తారే తప్ప నేను బాగుండాలని ఏ రోజు ఆలోచించరు. సంపాదన ఎంత వచ్చినా సరే అలా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ సంపాదన విషయంలో, సేవింగ్స్ విషయంలో మీకంటూ క్లారిటీగా ఉండడం అనేది చెప్పదగింది. లేకపోతే మీరు ఎంత సంపాదించినా సరే అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకుండా పర్వాలేదు భగవంతుడు ఇస్తున్నాడు అనుకుంటాం. కానీ కొన్ని స్వయంకృతాపదాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని గ్రహించాలి. అతి మంచితనం కూడా పనికిరాదు. అదేవిధంగా
ఆరోగ్య విషయంలో స్టమక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సరైన సమయానికి నిద్ర, ఆహారం అనేది ముఖ్యమని గ్రహించండి. అదేవిధంగా సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, మంచి కలుసుబోతనంగా ఉండడం అనేది ఒక శుభపరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో పిల్లలకి మంచి సంబంధం చూస్తున్నాము, ఇంట్లో వాళ్ళైతే బాగుంటుంది కదా, బయట వాళ్ళు ఎందుకు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి చక్కగా వచ్చిన సంబంధాన్ని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. గ్రహగతులు బాగున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. స్ట్రెస్కి గురి కాకుండా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. మొన్న ఈ మధ్య అడిగారు, గురుగారు మాకు మా రంగానికి చెప్పట్లేదు, అన్ని రంగాలకు చెప్తున్నారని. నేను చెప్పే రాశిఫలాలు ఏమవుతున్నాయో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పకపోవచ్చు. కానీ ఉద్యోగరీత్యా ఏ రంగాల్లో పనిచేస్తున్నా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాకుండా కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను, మిగతా వాళ్ళకి మెన్షన్ చేయట్లేదు, అనేదా భావించవద్దు. కాబట్టి ఆ రంగాల వరకు కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నికల్, మెకానికల్ రంగాల్లో ఉన్న వారికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్టు, బ్యూటీషియన్ ఈ రంగాల్లో ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. ఏదైనా సరే మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం చేయలేమేమో అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ సొంతగా నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్న ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం చక్కగా అవి కలిసి వచ్చే విధంగా గ్రహదులు గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా బాగున్నాయి. సంతాన విద్యకు సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనప్పటికీ దైవానుగ్రహం వల్ల లాభస్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి శుభాలు కలిగే విధంగా గ్రహాదులు గోచరిస్తుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. సప్తమ చతుర్థాధిపతి అయిన గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ముందుకు వెనక్కి వెళ్ళిపోయి ఎవరైతే అనుకుంటారో అవి చక్కగా మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం చేద్దాము, ప్రారంభిద్దాం అనుకుంటారు. అయితే వ్యాపారం కొంతకాలం ఆగి ఉద్యోగంలోనే స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు వ్యాపారం ప్రారంభించండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ముందు వ్యాపారం ప్రారంభిద్దాం, మనకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కొన్ని సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతారు. మీ తెలివితేటలు అన్నీ అమోఘం, మీకున్న టెక్నాలజీ, మీకున్న నాలెడ్జ్ చాలా బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది.
కానీ మీకు వచ్చేసరికి అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా కాస్మెటిక్స్కి ఖర్చు పెట్టడం, బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఒక ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కోర్టులో నరుగుతున్న కేసు ఏదైతే ఉందో స్థిరాస్తి సంబంధించింది, అది మీకు రావడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న చికాకులు ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా కూడా పేరు రావట్లేదు ఉంటుంది. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నాలు, మీ ఉద్యోగరీత్యా మీరు చేసే ఏదైతే ఉందో అది చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు తర్వాత లభిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా 4 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు ఏమీ చేయకపోయినా సరే మీరు బాగానే కష్టపడుతున్నారు లేదా బాగానే సంపాదిస్తున్నారు అని ఈశ్వర దేశాలు ఎక్కువగా ఉంటాయి. అది పక్క వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా సరైన ఫుడ్ అనేది తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి వారం చాలా వరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి, రాబడి బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, సంతాన విద్యా విషయాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఏదైతే మీ మాట చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. ఉద్యోగంలోనూ స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒక్కొక్కసారి మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మీరు బాగా పైకి ఎదుగుతున్నారని వెనక్కి లాగేవారు కూడా ఉంటారు. అవి ఏమీ పట్టించుకోకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది. వచ్చిన ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్స్ చేయాలని అనుకుంటారు. చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాభాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. తులారాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశాలు తప్పకుండా గ్రహాదులు గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినే అవకాశం తప్పకుండా ఈ వారం గ్రహాదులు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవి సమస్య పోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. కష్టం తగిన ప్రతిఫలం అనేది వీరికి లభిస్తుంది. ఇటు మెడికల్ సీట్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ కావచ్చు, ఏ ఇతరత సీట్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ వారం చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి మీద దృష్టి సారించండి. అదేవిధంగా దూర విద్య కోసం విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశులకు మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం ఇప్పటికైనా సరే భగవంతుడు మనకి ఇచ్చాడు అన్న ఒక ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన చేయడం అనేది చెప్పదగినది. మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి ప్రతినిత్యం అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం అడగానే బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు చాలా బాగుంది. అదేవిధంగా
ఫార్మా రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అష్టమాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా అవి సమస్య పోతాయి. సంతానం సంబంధించిన విషయవహారాలను, విద్యకు సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగం సంబంధించిన విషయవహారాలు కాస్త చికాకు పరిచే విధంగా గ్రహతలు గోచరిస్తోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకుంటారు, చక్కగా ప్రారంభించవచ్చు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు కేతువుతో కలిసి. దైవ దర్శనాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తారు. శుభకార్యాల విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వర్తించాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, పిల్లల కోసం ఆ మాత్రం మనం కష్టపడాలి, ఖర్చు చేయాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో చక్కగా బలంగా ఉన్నారు. చతుర్థాధిపతి అయిన శని పంచంలో బలంగా ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యక్రమం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఫైనాన్స్ పరంగా చక్కగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న వారికి, గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారికి, అదేవిధంగా H1B వీసా, ఎడ్యుకేషన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబడతనంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం భగవంతుడు ఇవ్వాలి. మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన నిర్ణయాల మీద మనం వెళ్ళాలని ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. చక్కగా దైవదర్శనాలు కానీ, విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం లేకపోలేదు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా మణిదీప వర్ణన చక్కగా పఠించండి. ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే, ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నా సరే, సంతానం సంబంధించి విద్యా విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం సంబంధించిన ఏదైనా సరే, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అమ్మవారి దయ వల్ల అది నెరవేరుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుదిరితే ప్రతిరోజు మహాలక్ష్మి అమ్మవారికి మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. లేదా మీరు ఇంట్లోనే చేసుకోండి తప్పకుండా. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి బలంగానే ఉన్నారు. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయి అనుకుంటారు, కానీ బాధపడతారు. ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతకు వస్తాయి. నూతన గృహ ప్రవేశం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో చక్కగా ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతాన విద్య కూడా మంచి పురోగతి సాధిస్తారు వాళ్ళు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్తించండి. అదేవిధంగా కుటుంబంలోనే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్ష్యా దేశాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా దృఢ సంకల్పంతోటి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేయండి. ముఖ్యంగా దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల ఇటు వ్యాపారంలోనూ ఇటు ఉద్యోగంలోనూ మంచి స్థిరత్వం అనేది లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చక్కటి అవకాశం అని చెప్పచ్చు. అర్ధాష్టంశ నడుస్తున్నప్పుడు కూడా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. విదేశీకి సంబంధించిన విషయవహారాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయవహారాలు, టెక్నికల్ సంబంధించిన విషయవహారాలు, సినీ కళారంగం సంబంధించిన విషయవహారాలు, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ రంగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏ ఇతరత బ్యాంకింగ్ సెక్టర్స్లో కావచ్చు, ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే ప్రభుత్వ ఉద్యోగం రావాలి, చెయ్యాలన్న పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చిన్న చిన్న సమస్యలు అవి సమస్యపోతాయి.
ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. చక్కగా ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ప్రతిరోజు మణిదీప వర్ణన చదవడం కానీ వినడం కానీ చేయండి, లేదా ఖడ్గమాల సూత్రం వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. తద్వారా సంతానం యొక్క అభివృద్ధి, భాగస్వామి యొక్క ఉద్యోగాభివృద్ధి చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు, ఎప్పటి నుంచో సంబంధం చేయదాకా వచ్చి చేజారిపోయింది అనుకున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా మంచి పటుత్వాన్ని వస్తుంది. రావాల్సిన ఫైనాన్స్ పరంగా ఏదైతే ఉందో అది తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. అయితే వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగింది. అదేవిధంగా మాతృ సంబంధించిన ఆరోగ్య విషయం చక్కగా ఉంది. ఎక్కువగా ఆందోళన చెందకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలుసుబడుతనంగా ఉంటుంది. భాగ్య షష్టమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. వ్యయ తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. సప్తమంలో రవి ఉన్నారు, అష్టమాధిపతి రవి సప్తమంలో ఉన్నారు. అష్టమంలో శుక్రుడు, కేతువు ఉన్నారు. అయితే వివాహ సంబంధి చెప్పిన విషయంలో సంబంధం వచ్చిందనుకుంటాం ఇందాక చెప్పినట్టుగానే. అయితే సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఎటువంటి నిరాశ పడకుండా సంబంధ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం మటుకు ఈ వారం ఒకటి మీకు కుదిరే అవకాశం తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. దైవారాధన ఎక్కువ చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, సినీ కళాకారులకి, కాస్మెటిక్స్, వైద్యవృత్తులు ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం చాలా వరకు బాగుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే చదువు విషయంలో నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివిటీస్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల చదువు మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. వాటిని పక్కన పెట్టి చక్కగా చదువు మీద జాస పెట్టుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తేతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అది ప్రతి ఒక్కరూ చేయించవచ్చు, ఆడవారు మగవారు. కుబేరు కుంకుమ, మొగులుపు కుంకుమతోటి గుడిలో కానీ లేదా ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శనివారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల
కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది, మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో జిల్లేడు ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు, ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మీరు ఏదైనా ఒక దృఢ నిర్ణయం తీసుకుంటే అది అమలు పరచగలరు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఆంకాలజీ, వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఏదైనా ఒక విషయాన్ని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, దాన్ని ఆచితూచి అది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించి వెళ్ళండి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే. ఇంకోటి 10 మంది 10 రకాలుగా చెప్తారు. మీరు ₹1 సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, వాడికేంటమ్మా అంటారు. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి 10 మంది 10 రకాలుగా మీరు అటు వెళ్ళండి లేకపోతే ఇటు వెళ్ళండి అని చెప్తూనే ఉంటారు. వ్యయంలో రాహు బలంగా ఉన్నారు, ఖర్చు పెట్టిస్తూనే ఉంటారు. వ్యయ రాహు ఇవాళ అనుకుంది అది అవ్వదు, రేపు ఇంకోటి అనుకుంటారు, అది అవ్వదు. మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఇది అమలు పరచాలి, చెయ్యాలని ఏదైతే సంకల్పిస్తారో అది నెరవేరుతుంది. మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. భగవత్ అనుగ్రహం కావాలి, మన పని మనం చేయాలి, ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులు కూడా అవకాశాలు చేతికి వస్తాయి, కానీ అందిపుచ్చుకోరు. వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు, మనం సొంతంగా వెళ్దాం, పెద్దవాళ్ళు మనకి చెప్పింది ఏంటి, మన నిర్ణయాలు తీసుకోలేమా, అంటే మాకు అంత తెలివితేటలు లేవా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని దాంట్లో ఎంతవరకు బాగుందో లేదో ఆలోచించి తీసుకోండి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాడు, నేను ఇంకో జాయిన్ అయ్యాను, నేను జాబ్ అనేసి నేను ఉద్యోగానికి వెళ్తాను, నాకు ₹1 వస్తాను కదా, ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏంటి, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. చదివే వయసులో చదవండి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయండి. తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఉన్న దానికోసం చూసుకుంటే తర్వాత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా వరకు పొదుపు చేసే పద్ధతిలో ఉండాలి. ఖర్చులు అదుపులో లేకపోతే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అందరూ మన వాళ్ళే అనుకుని కొన్ని ఎక్కువగా ఖర్చు చేయడం, దానివల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు నిర్ణయించుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా, వాళ్ళకి పెట్టేద్దాం, వీళ్ళకి పెట్టేద్దాం, మన చుట్టాలే కదా, మన పక్క వాళ్ళే కదా అని అనుకుంటారు. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలు మంది ఉంటారు, 10 మంది కాదు 100 మంది సలహాలు ఉంటారు, కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలు మంది ఉంటారు, కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశిఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏ ఉండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తారు. కాబట్టి
మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి, ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దశమ రాశ్యాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in